భూపాలపల్లి అందరూ ప్రజలకి నూతన సంవత్సరం గురించి శుభాకాంక్షలు. సో ఇప్పుడు 1-2 డేస్లో ఇది నూతన సంవత్సరం వస్తుంది. దాంట్లో మీరు ప్రాపర్గా మంచి సెలబ్రేషన్ చేయండి, గట్టిగా సెలబ్రేషన్ చేయండి, మాత్రమే జాగ్రత్తగా సెలబ్రేషన్ చేయాలి. సో ఏదైనా ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ మీ చేయవద్దు. మా సైడ్ నుంచి ఖచ్చితంగా ప్రతి చోట్లో మొత్తం నేషనల్ హైవేలో ప్రతి గ్రామంలో విల్ డూ ద వెహికల్ ఎన్ఫోర్స్మెంట్. దాంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మేము చేస్తాం. తర్వాత వెహికల్ ఎన్ఫోర్స్మెంట్లో ఏదైనా ఓవర్ స్పీడింగ్ కూడా ఉంటే అది కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. తర్వాత అన్ని హోటల్స్ అండ్ బియర్ షాపింగ్ గురించి కూడా వీఆర్ కోఆర్డినేటింగ్ దెన్. విల్ టేక్ ద మీటింగ్ ఆల్సో విత్ దెన్ సో దట్ దేర్ షుడ్ బి ప్రాపర్ లా అండ్ ఆర్డర్. ఏదైనా ఓపెన్ డ్రింకింగ్ చేయడానికి కూడా చేయవద్దు. అది చేస్తే ఖచ్చితంగా మా సైడ్ నుంచి విల్ రిజిస్టర్ ద కేసెస్, విల్ ఆల్సో సేమ్ టు ద జైల్ ఆల్సో. ఈసారి చూస్తే టోటల్ 731 మొబైల్ రికవరీ అయింది. దాంట్లో మేము చూస్తే భూపాలపల్లి డిస్ట్రిక్ట్కి అవార్డ్స్ కూడా డీజీపీ సార్ నుంచి వచ్చింది ఈ బికాస్ ఆఫ్ ద రికవరీ ఆఫ్ స్టోలన్ మొబైల్స్. దాంట్లో మా సైడ్లో చూస్తే భూపాలపల్లి డిస్ట్రిక్ట్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ పర్సెంటేజ్ వైజ్ రికవరీ ఇన్ మొబైల్ ఫోన్స్. అదే జరిగింది. దట్ హ్యాస్ బిన్ డన్ గుడ్ వర్క్. తర్వాత కన్విక్షన్ గురించి కూడా చెప్తే కొన్ని ఇంపార్టెంట్ కేసెస్లో మాకు కన్విక్షన్ వచ్చింది. స్పెసిఫికలీ చిట్యాల పిఎస్లో ఒక పాక్స్కో కేసులో 10 years ఇంప్రిజన్మెంట్ వచ్చింది. తర్వాత గన్పూర్ పిఎస్లో పాక్స్కో కేసులో 20 years ఆఫ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. సో ఆ కన్విక్షన్ గురించి కూడా మేము చాలా ఫోకస్ చేస్తున్నాము. కొన్ని సంవత్సరం నుంచి దేర్ వాజ్ అ షార్టేజ్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్. కొత్త డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత ములుగు ఫామ్ అయిన తర్వాత ఆ షార్టేజ్ ఉంది. మాత్రమే ఇప్పుడు కొత్త కానిస్టేబుల్ వచ్చారు. సో అరౌండ్ 56 కొత్త కానిస్టేబుల్స్ మాకు వచ్చింది. సో అదే ఒక పోలీస్ స్టేషన్కి స్ట్రెంత్ కూడా అవుతుంది. సో అది కూడా కంటిన్యూస్గా జరుగుతుంది. నక్సల్ ఆస్పెక్ట్లో కూడా మేము చూస్తే భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో ఇప్పుడు దెర్ ఇస్ 100% నక్సల్ ఫ్రీ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ ఉంది. ఒక 7 members దళం దే వర్ డూయింగ్ సమ్ మూవ్మెంట్ ఇన్ భూపాలపల్లి అండ్ ములుగు డిస్ట్రిక్ట్లో. మాత్రమే దాంట్లో కూడా ఒక మంచి ఎన్కౌంటర్ ఎస్ఐబి గ్రేహౌండ్స్ తర్వాత డిస్ట్రిక్ట్ పార్టీస్ అది కోఆర్డినేషన్ మంచి చేసి అది కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మా గోదావరి భూపాలపల్లి డిస్ట్రిక్ట్ చూస్తే దెర్ ఈజ్ 101% నక్సల్ ఫ్రీ భూపాలపల్లి ఉంది. బట్ స్టిల్ మా సైడ్ నుంచి ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఫ్రమ్ ద ఛత్తీస్గఢ్, బిజాపూర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సిరోంచా, ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి విల్ పుట్ ద ఎఫర్ట్స్ అండ్ విల్ న్యూట్రలైజ్ దోస్ పీపుల్ ఆల్సో. ఇప్పుడు ఈ ఒక సంవత్సరం జరిగింది. తర్వాత వాట్ ఆర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ మా సైడ్ నుంచి విల్ ద పుట్ ఎఫర్ట్స్. దాంట్లో మేము చూస్తే అవర్ ఫస్ట్ ఆస్పెక్ట్ ఈజ్ ద రోడ్ యాక్సిడెంట్. రోడ్ సేఫ్టీ గురించి మేము పెడుతున్నాము. బికాజ్ మర్డర్ ఏదైనా మేము చూస్తే హార్డ్లీ 10 to 15 మర్డర్స్ జరుగుతుంది ఒక సంవత్సరంలో. రోడ్ యాక్సిడెంట్లో అరౌండ్ 80-70% చనిపోతారు. సో అది కూడా మేము సీరియస్గా చేసి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో రోడ్ యాక్సిడెంట్ మేము డిక్రీజ్ చేస్తున్నాము. సో దాంట్లో ఏదైనా రోడ్ సేఫ్టీ మెజర్స్ అది కూడా మేము పెడతాం. నేను కూడా అందరికీ భూపాలపల్లి ప్రజలకి అందరికీ ఆహ్వానం చేస్తాం. ఈ ప్రాపర్గా ఏదైనా ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. ప్రాపర్గా ఇన్సూరెన్స్ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ప్రాపర్గా పెట్టుకోవాలి. ఓవర్ స్పీడింగ్ చేయవద్దు. హెల్మెట్ వేసుకోవాలి. స్పెసిఫిక్లీ దిస్ నేషనల్ హైవే పైన మేము ఇది చూస్తే నేషనల్ హైవే ఈజ్ లైక్ అరౌండ్ 70-80% ఏదైనా ఫ్యాటల్ యాక్సిడెంట్ జరుగుతుంది. దోస్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ దిస్ నేషనల్ హైవే. ఆ నేషనల్ హైవే మా రేగొండ నుంచి టిల్ కాళేశ్వరం వరకు ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ అరౌండ్ 120 kilometers ఆఫ్ నేషనల్ హైవే. సో ఖచ్చితంగా ఆ నేషనల్ హైవే పైన మీ ప్రాపర్గా ఎఫర్ట్స్ పెట్టాలి. స్పెసిఫికలీ మేము ఆల్రెడీ దిస్ లారీ మూవ్మెంట్ కూడా మేము ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఏదైనా స్కూల్ టైమింగ్లో బిజీ టైమింగ్లో కూడా అది లారీ మూవ్మెంట్స్ మేము రిస్ట్రిక్ట్ చేస్తున్నాము. సో ఇంకా కూడా ఏదైనా ఎఫర్ట్స్ ఉంటే ఖచ్చితంగా అది కూడా మేము చేస్తాం. మీ సైడ్ నుంచి కూడా ఏదైనా భూపాలపల్లి ప్రజల నుంచి ఏదైనా రోడ్ సేఫ్టీ గురించి ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఖచ్చితంగా మీ పోలీస్కి చెప్పండి. మా ఫేస్బుక్ ట్విట్టర్ హ్యాండిల్ పైన కూడా మీ ఇన్ఫార్మ్ చేయవచ్చు. ఖచ్చితంగా మా సైడ్ నుంచి కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. సెకండ్ ఆస్పెక్ట్ అంటే ఎన్డీపీఎస్ కేసెస్ గాంజా రిలేటెడ్. ఒక గాంజా అంటే ఒక మెనేస్ అయింది. మాత్రమే ఖచ్చితంగా లాస్ట్ 1 yearలో మేము చూస్తే వీ కెన్ డెఫినెట్లీ సే దట్ గాంజా హ్యాస్ బీన్ కంట్రోల్ ఇన్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్. చాలా ఓపెన్గా గాంజా తాగుతున్నారు. మాత్రం ఇప్పుడు మేము చూస్తే అది సీక్రెట్గా ఏదైనా జరుగుతుంది. అది కూడా మేము ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా వీఆర్ రిజిస్టరింగ్ ద కేసెస్. ముందు దోస్ సప్లయర్స్ ఎవరైనా ఉంటారో దే వర్ క్యారింగ్ ద గాంజా ఇన్ 10-15 kg ఆఫ్ క్వాంటిటీ. బట్ ఇప్పుడు దే ఆర్ నాట్ ఆల్సో డోంట్ హ్యావ్ ద కరేజ్ టు క్యారీ ద 1/2 kg గాంజా ఆల్సో. సో ఏదైనా ఉంటే చిన్న ప్యాకెట్స్లో అది చేస్తున్నారు. తర్వాత గాంజా మేము ఒక మేజర్ ఆస్పెక్ట్ అంటే మేము చూడడానికి ఉంటే what is the whether the ganja has been increased, supply has been increased or decreased, అదే ఎలా మీరు ఐడెంటిఫై చేస్తాం బేస్డ్ ఆన్ ద ప్రైజెస్ ఆఫ్ దట్ గాంజా. సో మేము లాస్ట్ 1 year బ్యాక్ అండ్ ఇప్పుడు మేము చూస్తే గాంజా ఏదైనా మీరు ఎవరైనా అమ్మేస్తున్నారు దాంట్లో డబల్
ప్రైస్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్. సో అదే ఒక సక్సెస్ ఉంది. ఖచ్చితంగా మా సైడ్ నుంచి ఎన్డీపీఎస్ రిలేటెడ్ ఏదైనా గాంజా రిలేటెడ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ మేము ప్రిపేర్ చేసాం. తర్వాత థర్డ్ ఆస్పెక్ట్ అంటే సీసీటీవీ కెమెరాస్. ప్రతి చోట్ల భూపాలపల్లి చోట్ల ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ ఉండాలి. దట్ ఈజ్ అవర్ వన్ మోర్ ఆస్పెక్ట్. సో మేము ప్రతి నేషనల్ హైవే తర్వాత మేజర్ అన్ని విలేజెస్లో గ్రామంలో ఈ సీసీటీవీ కెమెరాస్ డ్రైవ్ మేము పెడుతున్నాము. ఖచ్చితంగా దాంట్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది. 45 పిటిషన్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్. దాంట్లో కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము. కొన్ని పర్సన్స్కి కూడా పెట్టి కేసులు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి జైలుకి కూడా పంపిస్తున్నాము. తర్వాత ఇక్కడ ఈ సంవత్సరంలో ఏదైనా రేప్ విక్టిమ్స్ ఉన్నారు, సెక్షువల్ హ్యారాస్మెంట్ విక్టిమ్స్ ఉన్నారు, దాంట్లో మా సైడ్లో ఒక భరోసా సెంటర్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త భరోసా సెంటర్ ఒక స్పెసిఫిక్ దాంట్లో ఆల్ డాక్టర్స్, లాయర్స్, అది మొత్తం స్టాఫ్స్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డప్ చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి ప్లాన్ ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అది కూడా ఒక భరోసా సెంటర్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఒక సీసీటీవీ అంటే 100 పోలీస్ పర్సన్ ఉంటారు. 24/7 దే విల్ యాక్ట్. సో మా సైడ్ నుంచి లాస్ట్ స్పెసిఫిక్లీ 5-6 మంత్స్లో సీసీటీవీ గురించి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము. సో ఈ సంవత్సరంలో టోటల్ 640 కొత్త సీసీటీవీ కెమెరాస్ మేము పెట్టడం జరిగింది. దాంట్లో కొన్ని పాత కెమెరాస్ కూడా రిపేర్ చేసాం. ఇంకా ఇంక్రీజ్ కెపాసిటీ మేము చేస్తున్నాము. సో మీ సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా జర్నలిస్ట్ సైడ్ నుంచి కూడా ఇది అవేర్నెస్ చేయాలి. అండ్ ఐ అపీల్ టు ఆల్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ పీపుల్ యాజ్ పర్ ద గవర్నమెంట్ పాలసీ అది సైడ్ కేసెస్ గురించి లోకల్ యూస్ కోసం అది అలౌ చేస్తున్నాము. సో దాంట్లో మేము చూస్తే బయట ఎవరైనా చేస్తే ఇల్లీగల్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేస్తే స్పెసిఫిక్లీ నైట్లో అదే సైడ్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. సో దాంట్లో లాస్ట్ టైం 74 కేసెస్ రిజిస్టర్ అయింది. ఈసారి ద నెంబర్ హ్యాస్ ఇంక్రీజ్ టు 136 విచ్ ఈజ్ లైక్ 100% ఇంక్రీజ్. తర్వాత పీడిఎస్ రైస్లో కూడా లాస్ట్ టైం 22 కేసెస్ రిజిస్టర్ అయింది. ఈసారి టోటల్ 38 కేసెస్ రిజిస్టర్ అయింది. స్పెసిఫికలీ నాట్ ఓన్లీ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ బట్ మొత్తం తెలంగాణ స్టేట్ ప్రాంతంలో తర్వాత మొత్తం ఇండియాలో కూడా ఒక మేజర్ క్రైమ్ ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద సైబర్ క్రైమ్. 43 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయింది భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో. ఈ సంవత్సరం నెంబర్ హ్యాస్ ఇంక్రీజ్ టు 87 విచ్ ఇస్ లైక్ 100% ఇంక్రీజ్. సో ఇప్పుడు కొన్ని దిస్ సైబర్ గురించి కూడా ఖచ్చితంగా మా సైడ్ నుంచి కూడా అందరూ సైడ్ నుంచి మంచి అవేర్నెస్ ఉండాలి. సో ఎవరైనా ప్రాపర్గా ఎఫర్ట్స్ పెట్టాలి, ప్రాపర్గా మీరు చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. సో 5-10 years బ్యాక్ ఏం జరిగింది, ఏదైనా దొంగతనం చేయడానికి ఉంటే ఫిజికల్గా వచ్చి లాక్ బ్రేక్ చేసి అల్మారీ బ్రేక్ చేసి అక్కడ దొంగతనం చేస్తున్నారు. బట్ ఇప్పుడు అది థేట్ ఏదైనా ఉంటే అది పాత ట్రెడిషన్ ఇప్పుడు క్లోజ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అక్కడ ఎవరైనా ఛత్తీస్గఢ్లో అక్కడ ఉండి రాజస్థాన్లో ఉండి అక్కడి నుంచి మాత్రం జస్ట్ ఆన్ మొబైల్ ఒక లింక్ పంపేస్తే ఏదైనా ఓటీపీ పంపి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ స్కామ్ చేసి lakhs of rupees దే ఆర్ బీయింగ్ థెఫ్ట్. సో ఆ గురించి మా సైడ్ నుంచి కూడా ప్రాపర్గా ఇది థెఫ్ట్ ఉండాలి. దాంట్లో ఎవరైనా పువర్ పర్సన్ కాదు, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ఈ సైబర్ ఆఫెన్సెస్లో చాలా లాసెస్ అవుతుంది. సో ఆ కోసం ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి. మా సైడ్ నుంచి కూడా డెఫినెట్లీ ఏదైనా మీ ఎన్సీఆర్బీ పోర్టల్ పైన యూ క్యాన్ రిజిస్టర్ ద కేస్. అక్కడ మీ కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్లీ ఏదైనా సైబర్ ఫ్రాడ్ మీకు జరిగితే ఖచ్చితంగా ఇమీడియట్లీ యూ షుడ్ కంప్లైంట్ ఆన్ ఎన్సీపీఆర్బీ పోర్టల్. దాంట్లో మీరు చేసిన తర్వాత ఇమీడియట్లీ దెర్ ఈజ్ ఆటోమేటిక్ సాఫ్ట్వేర్. దాంట్లో ఇమీడియట్లీ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ విక్టిమ్ అకౌంట్ నుంచి అక్యూజ్డ్ ఆఫెండర్ అకౌంట్ పైన పోతే ఇమీడియట్లీ దట్ అమౌంట్ విల్ గెట్ హోల్డ్. సో అమౌంట్ హోల్డ్ అయిన తర్వాత యూ క్యాన్ ఫాలో ద ప్రొసీజర్ విదిన్ అ month or 2 months యూ క్యాన్ గెట్ దట్ రిఫండ్ ఆల్సో. బట్ దాంట్లో మీ టైం తీసుకోతే. సో ఈరోజు ఏదైనా ఫ్రాడ్ జరిగిన తర్వాత రేపు మీ అది కంప్లైంట్ ఇస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్, దోస్ పీపుల్ దే ఆర్ ఆల్సో స్మార్ట్. వాట్ దే ఆర్ డూయింగ్, ఇమీడియట్లీ దే ఆర్ విత్డ్రాయింగ్ దట్ అమౌంట్. ఆ అమౌంట్ విత్డ్రా చేసిన తర్వాత కొంచెం మా సైడ్ నుంచి కూడా డిఫికల్టీస్ ఉంటుంది ఆ అమౌంట్ రిటర్న్ చేయడానికి. సో ఖచ్చితంగా మీకు ఫ్రాడ్ వచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఆ ట్రాన్సాక్షన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది అది ఈజీగా ఉంటుంది, అది మీ ఇమీడియట్లీ యూ కెన్ గో ఆన్ ద ఎన్సీఆర్బీ పోర్టల్, అది మీరు చేయాలి. దాంట్లో ఈ సైబర్ ఫ్రాడ్లో మీ పోలీస్ స్టేషన్ కూడా రావడానికి ఏం అవసరం లేదు. పోలీస్ స్టేషన్కి రావడానికి 1 day 2 days అక్కడ వేస్ట్ చేయడానికి కూడా అవసరం లేదు. ఇమీడియట్లీ ఆ ఇంటి నుంచి మాత్రమే విదిన్ 5 minutes యూ షుడ్ కంప్లీట్ దట్ ప్రొసెస్. డౌరీ మర్డర్ కేసెస్, అది కూడా డౌరీ మర్డర్ కేసు ఈ సంవత్సరంలో భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో జరగలేదు. మేజర్ క్రైమ్స్ ఏదైనా ఉన్నాయి దాంట్లో మేము చూస్తే స్పెసిఫిక్లీ ఐ విల్ గో త్రూ మేజర్ హెడ్స్. సో ఏమేమి జరిగింది దాంట్లో వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో ఏమేమి చేశారు దాంట్లో మేము చూస్తే
స్పెసిఫికలీ రోడ్ యాక్సిడెంట్ గురించి మేము చాలా ఫోకస్ చేశాం. సో లాస్ట్ జనవరి మంత్లో, ఈ సంవత్సరం జనవరి మంత్లో మేము అన్అఫీషియల్గా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఇచ్చి మొత్తం కానిస్టేబుల్, హోమ్ గార్డ్స్, తర్వాత వెహికల్స్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. సో యూ కెన్ సీ వైట్ క్లోత్స్లో ఏదైనా ఉంటే అంబేద్కర్ చౌరస్తాలో కూడా ట్రాఫిక్ పోలీసు ఉంటారు. తర్వాత ఢిల్లీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్లో కూడా చాలా డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్ ఎన్ఫోర్స్మెంట్ అది కూడా చేస్తున్నారు. సో ఈ విషయంలో మేము చాలా ఎఫర్ట్స్ పెట్టాం. సో దాంట్లో మేము చూస్తే లాస్ట్ ఇయర్ టోటల్ 26,000 MVR కేసెస్ రిజిస్టర్ అయింది. ఈసారి ఇట్ హ్యాస్ ఇంక్రీజ్ టు 29,000. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో కూడా లాస్ట్ ఇయర్ 1,200 కేసెస్ ఉన్నాయి. ఈసారి ఇట్ హ్యాస్ డబల్డ్ టు 2,460. సో దాంట్లో 100% ఇంక్రీజ్ అయింది ఇన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్. సో దట్ ఈస్ ద ఆల్ క్రెడిట్ గోస్ టు ఆల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, తర్వాత ఆల్ SHOs అండ్ SIs అండ్ ఆల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్. తర్వాత ఎక్సైజ్ కేసెస్లో 102 కేసెస్ ఈసారి రిజిస్టర్ అయింది. దెన్ ఐడి లిక్కర్ 314 కేసెస్ లాస్ట్ ఇయర్, ఈసారి 345 కేసెస్. సో స్పెసిఫిక్లీ దాంట్లో ఈ పార్లమెంట్ ఎలక్షన్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్ టైమింగ్లో చాలా ఐడి లిక్కర్ కేసెస్ కూడా ఎన్ఫోర్స్మెంట్ చేశాం. సో ఇప్పుడు మీకు తెలుసు మా భూపాలపల్లి డిస్టిక్ అంటే గుడుంబా కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో స్పెసిఫిక్లీ తెలంగాణ ప్రాంతంలో చూస్తే మహబూబాబాద్లో హైయెస్ట్ గుడుంబా ఉంటుంది, తర్వాత మా భూపాలపల్లి డిస్టిక్ కూడా నెంబర్ అవుతుంది. సో ఎవరైనా ఈ స్పెసిఫికలీ రెగ్యులర్ అఫెండర్స్ ఉన్నారు, హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారు, వారికి కూడా మేము బైండ్ అవుట్ చేస్తున్నాము. సో దాంట్లో ఏదైనా మళ్ళీ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఖచ్చితంగా బాండ్ ఏదైనా ఉంటే 50,000, 1 lakh బాండ్ ఉంటే అది కూడా మేము ఫోర్ఫిట్ చేస్తున్నాము. ఈ ఒక సంవత్సరం అంటే చాలా ఇంపార్టెంట్గా ఉంది. లాస్ట్ డిసెంబర్లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది, తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కూడా జరిగింది. సో అన్ని ఇష్యూలో ఇప్పుడు జరిగింది. తర్వాత డిఫరెంట్ ఫెస్టివల్స్ కూడా ఇప్పుడు సెలబ్రేట్ అయింది. మహాశివరాత్రి, రిమైనింగ్ గణేష్ ఫెస్టివల్ ఆ గురించి కూడా సెలబ్రేట్ అయింది. సో అన్ని పీస్ఫుల్గా కూడా చేయడం జరిగింది. క్రైమ్ ప్రకారంగా మేము చూస్తే భూపాలపల్లి డిస్టిక్ గురించి, సో లాస్ట్ ఇయర్ 3,062 FIR రిజిస్టర్ అయింది. ఈసారి 3,306 FIR రిజిస్టర్ అయింది. సో దేర్ ఈజ్ ఇంక్రీజ్ ఆఫ్ 300 FIRs. సో ఇప్పుడు భూపాలపల్లి డిస్ట్రిక్ట్ కూడా స్లోలీ ప్రతి సంవత్సరం పెరుగుతుంది, పాపులేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దాంట్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ దెర్ ఈజ్ ఇంక్రీజ్ ఆఫ్ 5 to 10% ఆఫ్ FIR. సో ఆన్ ద సేమ్ లైన్ మా భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో కూడా అరౌండ్ 10% ఇంక్రీజ్ అయింది. దాంట్లో మేము మాత్రమే చూస్తే స్పెసిఫిక్లీ దిస్ ఇంపార్టెంట్ కేసెస్ లైక్ డెకైటీ అండ్ మర్డర్ ఫర్ గెయిన్, కూడా డెకైటీ అండ్ మర్డర్ ఫర్ గెయిన్ రిజిస్టర్ చేయలేదు. రిమైనింగ్ మర్డర్స్ అండ్ కల్పబుల్ హోమిసైడ్ గురించి చూస్తే, సో లాస్ట్ ఇయర్లో టోటల్ 12 కేసెస్ ఉన్నాయి మర్డర్స్ అండ్ కల్పబుల్ హోమిసైడ్. ఈసారి ఇట్ హ్యాస్ ఇంక్రీజ్ టు 16 కేసెస్. సో దేర్ ఈజ్ ఓన్లీ 4 కేసెస్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్. ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ గురించి కూడా చూస్తే టోటల్ 90 కేసెస్ రిజిస్టర్ అయింది. దాంట్లో ఓన్లీ 70 ఈసారి మాత్రమే 74 కేసెస్ ఈ సంవత్సరంలో జరిగింది. సో ఇట్ హ్యాస్ బీన్ డ్రాస్టిక్లీ డిక్రీజ్. మా ప్రాపర్టీ కేసెస్ కూడా మేము చూస్తే టోటల్ లాస్ట్ ఇయర్లో ఓన్లీ 14% ఆఫ్ రికవరీ అయింది. ఈసారి మాత్రమే అన్ని పోలీస్ స్టేషన్ నుంచి ఒక స్పెషల్ టీమ్ పెట్టుకొని స్పెసిఫికలీ ఇది టాస్క్ ఫోర్స్ నుంచి లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి థెఫ్ట్ కేసెస్లో, చీటింగ్ కేసెస్లో చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. జాబ్ ఫ్రాడ్ కేసెస్లో కూడా రికవరీ కోసం ఇది ప్లాన్ చేయడం జరిగింది. సో దాంట్లో టోటల్ 32% ఆఫ్ రికవరీ హ్యాస్ బిన్ డన్ ఇన్ దిస్ ఇయర్. యాజ్ పర్ ద గవర్నమెంట్ పాలసీ అది సైడ్ కేసెస్ గురించి లోకల్ యూస్ కోసం అది అలౌ చేస్తున్నాము. సో దాంట్లో మేము చూస్తే బయట ఎవరైనా చేస్తే ఇల్లీగల్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేస్తే స్పెసిఫిక్లీ నైట్లో అదే శాండ్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. సో దాంట్లో లాస్ట్ టైం 74 కేసెస్ రిజిస్టర్ అయింది. ఈసారి ద నెంబర్ హ్యాస్ ఇంక్రీజ్ టు 136, విచ్ ఈజ్ లైక్ 100% ఇంక్రీజ్. స్పెసిఫికలీ నాట్ ఓన్లీ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ బట్ మొత్తం తెలంగాణ స్టేట్ ప్రాంతంలో, తర్వాత మొత్తం ఇండియాలో కూడా ఒక మేజర్ క్రైమ్ ఇంక్రీజ్ అవుతుంది, దట్ ఈస్ ద సైబర్ క్రైమ్. సో లాస్ట్ ఇయర్ 43 FIRs రిజిస్టర్ అయింది భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో. ఈ సంవత్సరం నెంబర్ హ్యాస్ ఇంక్రీజ్ టు 87, విచ్ ఇస్ లైక్ 100% ఇంక్రీజ్. సో ఇప్పుడు కొన్ని దిస్ సైబర్ గురించి కూడా ఖచ్చితంగా మా సైడ్ నుంచి కూడా అందరూ సైడ్ నుంచి మంచి అవేర్నెస్ ఉండాలి. సో ఎవరైనా ప్రాపర్గా ఎఫర్ట్స్ పెట్టాలి, ప్రాపర్గా మీరు చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. సో 5-10 years బ్యాక్ ఏం జరిగింది,
ఏదైనా దొంగతనం చేయడానికి ఉంటే ఫిజికల్గా వచ్చి లాక్ బ్రేక్ చేసి అల్మారీ బ్రేక్ చేసి అక్కడ దొంగతనం చేస్తున్నారు. బట్ ఇప్పుడు అది థెఫ్ట్ ఏదైనా ఉంటే అది పాత ట్రెడిషన్ ఇప్పుడు క్లోజ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అక్కడ ఎవరైనా ఛత్తీస్గఢ్లో అక్కడ ఉండి రాజస్థాన్లో ఉండి అక్కడి నుంచి మాత్రం జస్ట్ ఆన్ మొబైల్ ఒక లింక్ పంపేసి ఏదైనా ఓటీపీ పంపి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ స్కామ్ చేసి lakhs of rupees they are being theft. సో ఆ గురించి మా సైడ్ నుంచి కూడా ప్రాపర్గా ఇది థెఫ్ట్ ఉండాలి. దాంట్లో ఎవరైనా పువర్ పర్సన్ కాదు, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ఈ సైబర్ ఆఫెన్సెస్లో చాలా లాసెస్ అవుతుంది. సో ఆ కోసం ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి. మా సైడ్ నుంచి కూడా డెఫినెట్లీ ఏదైనా మీ ఎన్సీఆర్బీ పోర్టల్ పైన యూ క్యాన్ రిజిస్టర్ ద కేస్. అక్కడ మీ కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్లీ ఏదైనా సైబర్ ఫ్రాడ్ మీకు జరిగితే ఖచ్చితంగా ఇమీడియట్లీ యూ షుడ్ కంప్లైంట్ ఆన్ ఎన్సీపీఆర్బీ పోర్టల్. దాంట్లో మీరు చేసిన తర్వాత ఇమీడియట్లీ దెర్ ఈజ్ ఆటోమేటిక్ సాఫ్ట్వేర్. దాంట్లో ఇమీడియట్లీ ఏదైనా మా ఫర్ ఎగ్జాంపుల్ విక్టిమ్ అకౌంట్ నుంచి అక్యూజ్డ్ ఆఫెండర్ అకౌంట్ పైన పోతే ఇమీడియట్లీ దట్ అమౌంట్ విల్ గెట్ హోల్డ్. సో అమౌంట్ హోల్డ్ అయిన తర్వాత యూ క్యాన్ ఫాలో ద ప్రొసీజర్ విద్ ఇన్ అ మంత్ ఆర్ 2 months యూ క్యాన్ గెట్ దట్ రిఫండ్ ఆల్సో. బట్ దాంట్లో మీ టైం తీసుకోతే. సో ఈరోజు ఏదైనా ఫ్రాడ్ జరిగిన తర్వాత రేపు మీ అది కంప్లైంట్ ఇస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్, దోస్ పీపుల్ దే ఆర్ ఆల్సో స్మార్ట్. వాట్ దే ఆర్ డూయింగ్, ఇమీడియట్లీ దే ఆర్ విత్డ్రాయింగ్ దట్ అమౌంట్. ఆ అమౌంట్ విత్డ్రా చేసిన తర్వాత కొంచెం మా సైడ్ నుంచి కూడా డిఫికల్టీస్ ఉంటుంది ఆ అమౌంట్ రిటర్న్ చేయడానికి. సో ఖచ్చితంగా మీకు ఫ్రాడ్ వచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఆ ట్రాన్సాక్షన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది అది ఈజీగా ఉంటుంది, అది మీ ఇమీడియట్లీ యూ కెన్ గో ఆన్ ద ఎన్సీఆర్బీ పోర్టల్, అది మీరు చేయాలి. దాంట్లో ఈ సైబర్ ఫ్రాడ్లో మీ పోలీస్ స్టేషన్ కూడా రావడానికి ఏం అవసరం లేదు. పోలీస్ స్టేషన్కి రావడానికి 1 day 2 days అక్కడ వేస్ట్ చేయడానికి కూడా అవసరం లేదు. ఇమీడియట్లీ ఆ ఇంటి నుంచి మాత్రమే విదిన్ 5 minutes యూ షుడ్ కంప్లీట్ దట్ ప్రొసీజర్. మేజర్ క్రైమ్స్ ఏదైనా ఉన్నాయి దాంట్లో మేము చూస్తే స్పెసిఫిక్లీ ఐ విల్ గో త్రూ మేజర్ హెడ్స్. సో ఏమేమి జరిగింది దాంట్లో, వాట్ ఈస్ ద ప్రోగ్రెస్, భోపాల్పేట్ డిస్ట్రిక్ట్లో ఏమేమి చేశారు దాంట్లో మేము చూస్తే స్పెసిఫికలీ రోడ్ యాక్సిడెంట్ గురించి మేము చాలా ఫోకస్ చేశాం. సో లాస్ట్ జనవరి మంత్లో, ఈ సంవత్సరం జనవరి మంత్లో మేము అన్అఫీషియల్గా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఇచ్చి మొత్తం కానిస్టేబుల్, హోంగార్డ్స్, తర్వాత వెహికల్స్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. సో యూ క్యాన్ సీ వైట్ క్లోత్స్లో ఏదైనా ఉంటే అంబేద్కర్ చౌరస్లో కూడా ట్రాఫిక్ పోలీసు ఉంటారు. తర్వాత ఢిల్లీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్లో కూడా చాలా డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్ ఎన్ఫోర్స్మెంట్ అది కూడా చేస్తున్నారు. సో ఈ విషయంలో మేము చాలా ఎఫర్ట్స్ పెట్టాం. సో దాంట్లో మేము చూస్తే లాస్ట్ ఇయర్ టోటల్ 26,000 MVR కేసెస్ రిజిస్టర్ అయింది. ఈసారి ఇట్ హ్యాస్ ఇంక్రీజ్ టు 29,000. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో కూడా లాస్ట్ ఇయర్ 1,200 కేసెస్ ఉన్నాయి. ఈసారి ఇట్ హ్యాస్ డబల్డ్ టు 2,460. సో దాంట్లో 100% ఇంక్రీజ్ అయింది ఇన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్. సో దట్ ఈస్ ద ఆల్ క్రెడిట్ గోస్ టు ఆల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, తర్వాత ఆల్ SHOs అండ్ SIs అండ్ ఆల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్. తర్వాత ఎక్సైజ్ కేసెస్లో 102 కేసెస్ ఈసారి రిజిస్టర్ అయింది. దెన్ ఐడి లిక్కర్ 314 కేసెస్ లాస్ట్ ఇయర్, ఈసారి 345 కేసెస్. సో స్పెసిఫిక్లీ దాంట్లో ఈ పార్లమెంట్ ఎలక్షన్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్ టైమింగ్లో చాలా ఐడి లిక్కర్ కేసెస్ కూడా ఎన్ఫోర్స్మెంట్ చేశాం. సో ఇప్పుడు మీకు తెలుసు మా భూపాలపల్లి డిస్టిక్ అంటే గుడుంబా కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో స్పెసిఫిక్లీ తెలంగాణ ప్రాంతంలో చూస్తే మహబూబాబాద్లో హైయెస్ట్ గుడుంబా ఉంటుంది, తర్వాత మా భూపాలపల్లి డిస్టిక్ కూడా నెంబర్ అవుతుంది. సో ఎవరైనా ఈ స్పెసిఫికలీ రెగ్యులర్ అఫెండర్స్ ఉన్నారు, హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారు, వారికి కూడా మేము బైండ్ అవుట్ చేస్తున్నాము. సో దాంట్లో ఏదైనా మళ్ళీ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఖచ్చితంగా బాండ్ ఏదైనా ఉంటే 50,000, 1 lakh బాండ్ ఉంటే అది కూడా మేము ఫోర్ఫిట్ చేస్తున్నాము. తర్వాత ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పాటు మంత్లీ మేము స్పెషల్ డ్రైవ్ కూడా మొత్తం భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో పెడుతున్నాము. సో దాంట్లో కూడా చాలా మంచి కోఆర్డినేషన్ ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది. ఎక్సైజ్ వాళ్ళు కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో స్పెసిఫిక్లీ దిస్ ఐడి లిక్కర్ గుడుంబా గురించి మా సైడ్ నుంచి ఇంకా మళ్ళీ మేము ఈ సంవత్సరం కూడా స్పెసిఫిక్లీ ఫోకస్ పెడతాం. తర్వాత ఎన్బిడబ్ల్యూస్ అంటే ఎవరైనా అక్యూజ్ ఉంటారు, ఆ అక్యూజ్ ట్రయల్లో రాలేకపోతే ఖచ్చితంగా ట్రయల్లో కూడా చాలా ఇబ్బంది పడుతుంది. సో దాంట్లో కంపల్సరీగా ఈ అక్యూజ్డ్ అక్కడ రావాలి, స్పెసిఫిక్లీ గ్రేవ్ కేసెస్లో రావాలి. ఆ గురించి మేము ఎన్బిడబ్ల్యూస్ కోసం స్పెసిఫిక్ డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది. సో దాంట్లో మేము చూస్తే లాస్ట్ ఇయర్ 140 ఎన్బిడబ్ల్యూస్ హ్యావ్ బీన్ ఎగ్జిక్యూటెడ్. ఈ సంవత్సరం మాత్రమే
total 544 MOWs have been executed, which is like a 4 times of last year MOWs, so that trial procedure should be smooth. తర్వాత ఈ సంవత్సరంలో మా సైడ్ నుంచి ఎన్డీపీఎస్ గాంజా కేసెస్ గురించి చాలా మేము ఎఫర్ట్స్ పెట్టాము. సో దాంట్లో మేము చూస్తే గాంజాలో స్పెసిఫికలీ ఫస్ట్ వి స్టార్టెడ్ అవేర్నెస్ డ్రైవ్. సో అవేర్నెస్ డ్రైవ్లో మొత్తం డిస్ట్రిక్ట్లో ప్రతి పోలీస్ స్టేషన్లో గాంజా కన్స్యూమర్స్ గురించి మేము లిస్ట్ కూడా తయారు చేయడం జరిగింది. సో మా సైడ్లో ఇక్కడ చూస్తే అరౌండ్ 400-500 లిస్ట్ కూడా మా దగ్గర ఉంది. దోస్ హూ కన్స్యూమ్ గాంజా ఆన్ ఒకేజనల్ బేసిస్ ఆర్ ఆన్ రెగ్యులర్ బేసిస్. సో దాంట్లో ఒకేజనల్ బేసిస్ ఎవరైనా ఉన్నారు, దాంట్లో మేము ప్రాపర్గా ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. తర్వాత రెగ్యులర్ బేసిస్ ఎవరైనా చేస్తున్నారు వారికి మేము కేసెస్ కూడా పెట్టడం జరిగింది. అండ్ తర్వాత జైలుకి కూడా మేము పంపిస్తాం. సో దాంట్లో లాస్ట్ ఇయర్ మేము చూస్తే ఎన్డీపీఎస్ కేసెస్ 12 కేసెస్ రిజిస్టర్ అయింది. ఈసారి మాత్రమే 23 కేసెస్. ఇట్ ఈస్ లైక్ 100% ఇంక్రీజ్ ఇన్ ఎన్డీపీఎస్ కేసెస్ అదే రిజిస్టర్ అయింది. ఈ తర్వాత నాట్ జస్ట్ ఓన్లీ కౌన్సిలింగ్, ఇక్కడ ఏరియా హాస్పిటల్లో కూడా కొన్ని మంత్స్ బ్యాక్ మేము డి అడిక్షన్ సెంటర్ కూడా ఫామ్ చేశాం. సో అక్కడ కూడా ఏదైనా పర్సన్స్ ఉంటే అతనికి కూడా ట్రీట్మెంట్ చేయడానికి ఉంటే అది అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరైనా రెగ్యులర్ ఆఫెండర్ ఉంటే అతనికి మేము ఐదర్ వీఆర్ సెండింగ్ టు జైల్ ఆర్ వీఆర్ సెండింగ్ టు డి అడిక్షన్ సెంటర్. అదే మా సైడ్ నుంచి ఎఫర్ట్స్ మేము పెడుతున్నాము. తర్వాత ఇది రెగ్యులర్ ఆఫెండర్స్ పైన కొంచెం ప్రాపర్గా వాచ్ పెట్టడానికి మేము హిస్టరీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము. సో స్పెసిఫిక్లీ దిస్ ఎన్డీపీఎస్ కౌన్సిలర్కి కూడా ప్రతి వీక్లో ఒక్కసారి మేము పోలీస్ స్టేషన్కి పిలుస్తాము. సో దట్ దీస్ పీపుల్ విల్ బీ ఇన్ చెక్. తర్వాత ఇది టాస్క్ ఫోర్స్, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ఎన్డీపీఎస్ గురించి మేము ఫామ్ చేసాం. సో ఈ లాస్ట్ వీక్లో మాత్రమే మాకు ఒక మేజర్ సక్సెస్ ఎన్డీపీఎస్లో దొరికింది. సో దాంట్లో టోటల్ 160 kg ఆఫ్ గాంజా హ్యాస్ బీన్ సీజ్ ఇన్ భోపాల్పల్లి డిస్ట్రిక్ట్. సో ఇది మేము చూస్తే లాస్ట్ 5 yearsలో ఇప్పటివరకు ఏదైనా హైయెస్ట్ గాంజా సీజ్ అయింది, దాంట్లో దిస్ ఈజ్ ద హైయెస్ట్ గాంజా సీజ్ ఇన్ భోపాల్పల్లి డిస్ట్రిక్ట్, 160 kg గాంజా. దాంట్లో కూడా మేము వీ పుట్ ద ఎఫర్ట్స్ అండ్ వీ అప్రెండెడ్ ద అక్యూజ్డ్. కొన్ని అక్యూజ్ ఒరిస్సా నుంచి ఉన్నారు, కొన్ని అక్యూజ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అక్కడ మా పోలీస్ టీమ్ అక్కడ పోయి 7 days 10 days కూడా అక్కడ ఉంటారు. అండ్ దే డిడ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో నాట్ ఓన్లీ ద స్మాల్ పీపుల్ బట్ ద హూ ఆర్ ద మేజర్ ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు, సప్లయర్స్ ఉన్నారు, వారి పైన కూడా ఫైనాన్సర్ పైన మేము చాలా ఫోకస్ కూడా పెడుతున్నాము.